నమస్కారం. ఈరోజు కాలీఫ్లవర్ రెసిపీ. దీనికోసం కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇది చాలా ఫ్రెష్గా ఉంది. ఒక్కోసారి బాగా రావు కదా, కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నా మనం క్లీన్ చేసుకునేటప్పుడు బాగా చూసి ఏరుకోవాలి. ఏరి ఇట్లా శుభ్రంగా కడిగేసిన తర్వాత స్టవ్ మీద వాటర్ పోసి అందులో వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రై చేయడం కోసం. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. తర్వాత జాలీలో వంపేసుకోవటం ఇంకా నీళ్ళు లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకొని ఇందులోకి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కేంతలోపు ఇందులోకి ఒక ఇలాచి, 2 లవంగాలు, 1 ఇంచు పట్ట ముక్క, షాజీరా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి చిన్నగా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మంచిగా వేపుకోవాలి. దీనికోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటిదప్పుడే దంపి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీనికోసం అయితే నేను కొన్ని పచ్చి బఠానీలు తీసుకున్నాను. ఇవి బాగా మొలకలు వచ్చినాయి, అయినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి కడిగేసి ఇందులో వేసుకోవాలి. బఠానీ వేసుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి బఠానీలని. మరి బఠానీ కొంచెం ముదిరినట్టు ఉంటే కనుక ఉడకబెట్టుకోవాలి ఫస్టే. ఇక్కడ నాకైతే లేతగానే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా తాలింపులోనే వేసాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే ఉడికింది. నీళ్లు వంపేసి పెట్టుకున్నాం కదా, నీరు లేకుండా చూసుకోవాలి. అంతలోపు ఇందులోకి అయితే 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత ఇది గుజ్జుగా అవ్వాలి ఆయిల్లో. కొంచెం టమాటాలు అయితేనే కర్రీలోకి పులుపు అనేది ఎక్కుతుంది. చూసి ఉప్పునైతే సరిపడా వేసుకుందాం. ఉప్పు వేస్తే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది కదా. ఇంకా ఇందులోకి అయితే వేరే మసాలాలు అయితే ఏమీ వేయలేదు, హోల్ మసాలా మాత్రం కొంచెం వేసిన అనమాట. ఇంక ఇప్పుడు కొంచెం మంచిగా ఫ్రై అయింది కదా ఆయిల్లో, టమాటా కూడా గుజ్జుగా అయిపోయింది. ఇప్పుడు వంపి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలవపెట్టుకోవాలి. టమాటో ఉప్పు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఇందులోకి మళ్ళీ మనం వాటర్ అనేది ఏం వాడనవసరం లేదు. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి కారం అయితే 1 టేబుల్ స్పూన్ నిండా తీసుకున్నాను. ఇది దంపిన కారం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. మామూలుగా ప్యాకెట్ కారం అయితే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటాం కదా. ఇది మాత్రం నేను టేబుల్ స్పూన్ నిండా వేసుకున్నాను. ఇలా వేసినాక ఇంకా ఉప్పు అయితే మళ్ళీ ఒకసారి చూసి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే ఒక కొత్తిమీర కట్ట కూడా శుభ్రంగా కడిగేసి ఇందులో వేసుకున్నాను. నేను ప్రతి కూరలో కూడా కొత్తిమీర అనేది వేస్తుంటాను. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. ఇలా వేసిన తర్వాత మరోసారి ఇట్లా కలిపేసుకోవాలి. అంటే మనం మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ మూత పెట్టేసుకొని మంటను మరీ హైలో కాకుండా మీడియం టు లోలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే చక్కగా దగ్గరికి అయిపోయింది. కర్రీ అయితే చపాతీకైనా, రోటీకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. దీంతోపాటు కొంచెం సాంబార్ కానీ, ఇంకా టమాటో రసం కానీ, పచ్చి పులుసు కానీ చేస్తే బాగుంటుంది. నేనైతే మామూలుగా పచ్చి పులుసు అనేది ప్రిపేర్ చేసిన అనమాట. ఇంక ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ ఇవ్వండి.